సరే శివరాత్రి ఓ 3-4 అడుగు తినే వాళ్ళకి గ్యాస్ అన్నం పెట్టచ్చు, తప్పలేదు. శివరాత్రి నాడు మనం తినకుండా మనము ఉపవాసం చేసి, శివరాత్రి నాడు మనం పస్తు పడుకొని, శివరాత్రి నాడు మనం భోంచేయకుండా 2-3 దరిద్రులకి, అంటే సీతామనోహరి లాంటి బజార్ లంజకి, ఆ ఒళ్ళమ్ముకునే ఈడ్పు గంటి పద్మజ లాంటి సాని ముండకి, ఇంకా ఉంటారు కదా ఫ్రెడ్ ఇలియట్, కెవిన్, ఇంకా చాలామంది ఒళ్ళమ్ముకునే శ్రావణి దాని అమ్మాయి, వ్యభిచారం చేసే ప్రవీణ్ కుమార్ 2 కూతురులు అండ్ వాడు ఆస్ట్రేలియాలో ఉన్నారు. తుమ్మల లక్ష్మయ్య తుమ్మలోళ్ళు, ఒళ్ళమ్ముకునేటువంటి తుమ్మల లక్ష్మయ్య కోడళ్ళు వాళ్ళ పిల్లలు, వాళ్ళందరూ మట్టి కొట్టుకుపోతారు. ఎలాగో సర్వనాశనం అయి మట్టి కొట్టుకుపోయి కుక్కలు చింపిన విస్తరులై కాలి మసుకుడిదై పేలి వస్తారు. మనం వేసిన ఎంగిలి మెతుకులతో బ్రతికి మన ఇంటికే తిన్నింటి వాసాలు లెక్కెట్టారు. మన ఇంటినే దొబ్బేయాలని, తీసేసుకోవాలని దొంగతనాలు చేశారు. ఇక ఆ ప్రభ లాంటి పాపిష్టిది, దాని కూతురు సరిత లాంటి సానిది, మన ఇంటి ఎదురుగా ఉన్న బాపనోళ్ళు నిష్టల వెంకట్, సుమను, ఆ పక్కింటి పాండురంగం వాడి ఫ్యామిలీ, అందరూ నాశనం అయి బూడిదై కాలి మసుకుడిదై పేలి చేస్తారు. ఇహపురాలు నో ప్రాబ్లం. అడుక్కు తినడం, ఒళ్ళమ్ముకోవడం, ముష్టెత్తడం తప్పితే వెంకటకోటమ్మ దాని కరెంట్ ఉన్న పిల్లలకి, వాళ్ళ కరెంట్ ఉన్న పిల్లలకి, వ్యభిచారం చేసే కవిత ఎలహంకలో ఉన్నటువంటి దాని పేరేంటి, దాని పాపిష్టముండా, దాని పేరేంటి, కవిత బ్యాలెన్స్ కూతురు ఒకటి వచ్చింది. ఇంకోటి వీళ్ళందరికీ ఇక వేరే పని పాట, రెగ్యులర్ వర్క్ కూడా ఏం లేదు. ఊర కుక్కల్లాగా ఊరు మీద పడి తినడమే. వ్యభిచారం చేసే చిన్నసంటమ్మ, బిందు, ఒళ్ళమ్ముకునే బుజ్జమ్మ దాని పిల్లల శవాలెళ్ళి వాళ్ళందరూ అంతమై, వాళ్ళ అంత్యక్రియలై, వాళ్ళ పిండాకుడు కూడా పెట్టినట్టుగా ఉంటుంది. దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు సే. శివరాత్రి నాడు మీరు తినకపోయినా పర్వాలేదు, మీరు పస్తుంటైనా 10 మంది దరిద్రులకి వాళ్ళ శవం మీద ఏమైనా పడేయండి. పిండాకు చాలా హ్యాపీగా, అంతకుముందైనా ఆ తర్వాత అయినా ఎప్పుడైనా సరే ఆ శివుణ్ణి స్మరిస్తూ శివార్పణం, కృష్ణార్పణం. ఇస్కానోళ్ళు బూడిదై, ఆ ఇస్కానోళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అంతమైపోతారు, వాళ్ళ సంస్థ నాశనం అవుతుంది. శివార్పణం అంటే శ్రీశైలంలో శివుడి లింగం ఒకటి ఉంది కదా, శ్రీశైలంలో శివలింగం, అక్కడ దరిద్రులు ఉంటారు, బాపనోళ్ళు, పూజారులు, శివుడి దగ్గర కాపల, ఒళ్ళమ్ముకునే వాళ్ళు, వాళ్ళ పెళ్ళాలు. టీడీపీ, బీజేపీ, జనసేన లాగా అందరూ ఒళ్ళమ్ముకునేవాళ్ళు, వ్యభిచారం చేసేవాళ్ళు, దొంగతనం చేసేవాళ్ళు, పందుల్లాగా కసువు తినేవాళ్ళే టీడీపీ, బీజేపీ, జనసేన. అలాంటి వాళ్ళే శ్రీశైలంలో పూజారులు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అంతమైపోతాయి. హపరాలు అంతా శివార్పణం, అంతా శివమయం, అంతా శివమయమే, శివార్పణమే, కృష్ణార్పణమే, కృష్ణమయమే, విష్ణుమాయ, అంతా శివుడి మాయ. ఈ విధంగా మీరు ముందుకెళ్ళిపోతే చక్కగా వ్యభిచారం చేసే సీతామనోహరి దాని 2 కూతురులు, కొడుకులు మర్చిపోయా, వాళ్ళ కూతురులు కాదు, కోడళ్ళు వ్యభిచారిణీలు, కొడుకులు కూడా పచ్చి లంజా కొడుకులు వాళ్ళు. ఒక వ్యభిచారం చేసుకునే సీతామనోహరికి అటువంటి వాళ్ళే పుడతారు, మట్టి కొట్టుకుపోతారు. సీతామనోహరి దాని పిల్లలు, శ్రీశైలం భార్గవి దాని పిల్లలు, వాళ్ళ పిల్లలు నాశనం అయిపోతారు. 674 వసంతనగర్ హౌస్లో ఉంటున్నోళ్ళు, ఇప్పుడు దాకా అందులో కాపురం ఉన్నోళ్ళు, ఇప్పుడు దాకా అందులో ఉంటున్నటువంటి ఎంటైర్ కరెంట్ పీపుల్ ఇంక్లూడింగ్ దేర్ వాచ్మ్యాన్ సర్వనాశనమై మట్టి కొట్టుకుపోతారు, ఇంక్లూడింగ్ భారతి, మాధవి అండ్ వ్యభిచారం చేసే కేజీహెచ్ నర్స్ జ్యోతి అండ్ వాళ్ళ పిల్లల శవాలు. అందరికీ సూ తినే రజని, సుజిని. పరచూరులో వాళ్ళు ఎక్కనోళ్ళు లేడు, పురంధరేశ్వరిని, భువనేశ్వరిని దిగనోళ్ళు లేడు. 2 అన్యాయం చేస్తే సుఖంగా ఉండొచ్చు అని రోజు 1000 మందితో పడుకునే వసుంధర, ఎస్ఆర్ఎంటీలో కుక్క, వాడి పేరేంటి, రెడ్డి, రెడ్డి, గుంటూరు రెడ్డి, ఆ దరిద్రపు రెడ్డి పెళ్ళం, దాని కొడుకులు బూడిదవుతారు. మిమ్మల్ని అనాలా? మేము అనాలా? రోజు 1000 మందితో పడుకునే వాళ్ళు, ఆ గుంటూరులో రెడ్డి పెళ్ళం, వాడి పిల్లలు
తెనాలి చెడింద్రా పిల్ల అంటే చేరింద్రా తెనాలి. తెనాలి లంజా అది. ఎస్ ఆ రెడ్డి పిల్లం ముష్టి వెదవ దిక్కులేని వెదవ. సో ఆల్ దీస్ పీపుల్ తెలిస్తే తెలిసినట్టు ఉండాలి, తెలియకపోతే మూసుకొని ఉండాలి అంతే. నాటకాలు ఆడద్దు, పెట్రోల్ పోసి కాలుస్తాం, అర్థమైంది అనుకుంటా, చెప్పుతో కొట్టి.